ఎస్ఎల్బీసీ సహాయక చర్యల్లో కీలక ముందడుగు పడింది. గ్రౌండ్ పెనెట్రేటింగ్ రాడార్ సహాయంతో సొరంగంలో చిక్కుకుపోయిన 8 మంది ఆచూకీని గుర్తించారు. 2 వేర్వేరు చోట్ల 4 చొప్పున ఉన్నట్లు సహాయక బృందాలు గుర్తించాయి. అయితే వీరంతా ప్రాణాలతో బయటపడే అవకాశాలు లేవని తెలుస్తుంది. 8 మందిని గుర్తించిన పెద్ద మొత్తంలో బురద పేరుకుపోవడంతో వారిని బయటకు తేవడం సమస్యగా మారింది. 8 మంది ప్రాణాలతో ఉండడంపై ఆశలు తక్కువగా ఉన్నాయి. అయితే వారంతా బతికి ఉన్నారనే భావిస్తూ బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. టన్నెల్లో చిక్కుకుపోయిన వారిలో 4 టన్నెల్ బోరింగ్ మిషన్ బయట భాగంలో, మరో 4 టీఎంసీ కింది భాగంలో ఉన్నట్లు గుర్తించారు. నిన్న దోమలపెంటలోని ఎస్ఎల్బీసీ టనెల్ వద్ద మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతా కుమారితో కలిసి సమీక్షలో పాల్గొన్నారు. టీబీఎం కటింగ్ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఈ పనులు పూర్తయ్యాక అక్కడ పేరుకుపోయిన మట్టిని తొలగించాకే మిగతా 4 బయటకు తీసుకొచ్చే అవకాశాలున్నాయి. సహాయక చర్యల్లో చాలా పురోగతి సాధించామని తెలిపారు. ఇవాళ 4 తర్వాత టన్నెల్ కింద చిక్కుకుపోయిన 4 బయటకు తీసుకొస్తామని చెప్పారు. టీబీఎం వద్ద 24 ఫీట్ల మేర బురద మట్టి ఉందని, అది 450 అడుగుల మేర ముందుకు వచ్చిందని జూపల్లి చెప్పారు. మిషన్ కటింగ్ కూడా వేగంగా జరుగుతుందని తెలిపారు. సహాయక చర్యల్లో 11 ఏజెన్సీలు పనిచేస్తున్నాయని చెప్పారు. గౌరవ సహచార మంత్రి ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, నేను, నాతో పాటుగా గారు, చీఫ్ సెక్రటరీ గారు, అలాగే అరవింద్ కుమార్ గారు కూడా మళ్ళీ ఒకసారి దీనిపైన ఇక్కడికి వచ్చి సమీక్ష చేసే కార్యక్రమం జరిగింది. సరే, నిన్న మొన్న పురోగతి అనేది చాలా ఉంది. నాకు తెలిసి బహుశా రేపు రాత్రి వరకే ఒక 4 ఆచూకీ అనేది అయితే రిమోట్ సెన్సింగ్ ద్వారా, రాడార్ ద్వారా లొకేట్ చేయడం జరిగింది. ఫ్రంటేజ్ ఉన్నవాడు. సో ఆ 4 సంబంధించి రేపు రాత్రి వరకు మనకు పూర్తిగా బయటికి. రెండవది, మిగతా 4 ఆ యొక్క టీపీఎం మిషన్ ఫ్రంటేజ్లో ఉన్నారు. సో దానికి సంబంధించి వాళ్ళ అక్కడ 24 అడుగుల మేర బురద మట్టి అట్లా ఉన్నది. సో దానికి ఇంకొక రోజు ఎక్కువ సమయం పట్టవచ్చు, కొంత సమయం పడుతుంది. అయితే టన్నెల్ నుంచి నీళ్ల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. అందులో పేరుకుపోయిన మట్టిని తీయడానికి చాలా సమయం పడుతుంది. మట్టి తీస్తున్న కొద్దీ ఊట నీరు వస్తుండడంతో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. షిఫ్టుకు 60 కార్మికులు చొప్పున సింగరేణి నుంచి వచ్చిన 200 మంది కార్మికులు మట్టి తవ్వకం, బురద తొలగింపు పనులు చేస్తున్నారు. ప్రమాదం జరిగిన ప్రాంతంలో దాదాపు 5 మీటర్ల మేర బురద పేరుకుపోయింది. కొన్ని చోట్ల అది గట్టిగా మారింది. And the foundations and all have gone away. So what we are trying, they are not here. If they are here, they are corroborated. ఇప్పటిదాకా దాదాపు 2 మీటర్ల మేర మాత్రమే తవ్వగలిగారు. బురదను బయటకు తీసుకువచ్చేందుకు కంటైనర్లు చాలా తక్కువగా ఉన్నాయి. మాన్యువల్ పద్ధతిలో కార్మికులు బురదను నింపుతుండడంతో చాలా సమయం పడుతుంది. ఇప్పటికే అందులో ఒక ఎక్స్కవేటర్, 2 బాబ్క్యాట్ యంత్రాలు ఉండగా శనివారం ఒక భారీ ఎక్స్కవేటర్ టన్నెల్ లోపలికి తీసుకెళ్లారు. కాగా ఇప్పటికే ఈ ప్రమాదానికి భయపడి కార్మికులంతా తమ సొంత ఊర్లకు వెళ్లిపోతున్నారు. వారికి 3 నెలల వేతనాలను కంపెనీ చెల్లించాల్సి ఉన్నట్లు తెలిసింది. Signal where they feel something is 1.5 meters below. So that we are. So now we are going to be having a dewatering station. So one excavator is working behind this, sir, which has made a considerable achievement in clearing the muck and everything which is lying. Regarding the conveyor belt, already the as sir explained, because the